ఈరోజు మనం చేసుకోబోయే కర్రీ మెంతుకూర పొటాటో టమాటో కర్రీ. Hi everyone, welcome back to my channel, or if you are watching my channel for first time, don't forget to subscribe my channel, click on the bell icon, click on the all button. So I am posting every video, you will get notification. Let's get into the video. అల్లం వెల్లుల్లి పేస్ట్, జీరా పౌడర్, సాల్ట్, మెంతికూర, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, చిల్లీస్, టమాటాలు, ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప, మసాలా పౌడర్, కారం, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, పసుపు. ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ముందుగా పొయ్యి వెలిగించి బాండి పెట్టి దానిలో 2.5 స్పూన్లు ఆయిల్ వేసి కాగిన తర్వాత ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు వేసి కొంచెం వేగనివ్వాలి. ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మెంతికూర, బంగాళదుంప కూర చాలా బాగుంటుంది. ఇప్పుడు అవి వేగిపోయినాయి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. కొంచెం కరివేపాకు కూడా వేసానండి. ఇది ముందే ఆయిల్లో వేయకుండా ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత వేస్తే కరివేపాకు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం పసుపు వేసాను. పసుపు వేస్తే ఉల్లిపాయలు తొందరగా వేగిపోతాయి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి. ఇప్పుడు కలుపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు టమాటో ముక్కలు వేసానండి. ఒక చిన్న సైజు టమాటోలు తీసుకున్నాను నేను. ఒక 4 టమాటోల్ని చిన్న చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి. పెద్దవైతే 2 సరిపోతాయి. ఇప్పుడు కాసేపు మూత పెట్టి మగ్గబెట్టానండి. చూడండి, చాలా వరకు టమాటో మగ్గిపోయింది. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న 4 కట్టల మెంతికూరని వేసానండి. బాగా కలుపుకోవాలి. మెంతికూర కట్టలు ఎంత ఉంటుందో మీకు తెలుసు కదా, చిన్న చిన్నగా ఉంటాయి. అందుకే 4 కట్టలు తీసుకున్నాను. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసాను. కారం, మనం ఎంత కారం మనకు కావాలో అంత మనం చూసి వేసుకోవాలి. తర్వాత జీలకర్ర పొడి వేసానండి. ఇప్పుడు బాగా కలిపి ఒక 2 నిమిషాలు మూత పెట్టానండి. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు కొంచెం గరం మసాలా పొడి వేసాను. అంటే ఇందులో ధనియాల పొడి కూడా వేసుకోవచ్చండి. నేను ఇంట్లో తయారు చేసిన మసాలా పొడి, అందులోనే కొంచెం ధనియాలు ఎక్కువ వేసాను కనుక నేను సపరేట్గా ధనియాల పొడి ఏమీ వేయలేదు. కావాలంటే మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు ఉడికించి ముక్కలు కోసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను కూడా వేసి బాగా కలపాలండి. ఆ మసాలా మొత్తం ముక్కలకి పట్టేలాగా బాగా మొత్తం కలపాలి. చూసారా, మెంతికూర ఆకు అసలు ఏమీ కనిపించట్లేదు. పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారండి. మా అమ్మాయికి అయితే చాలా ఇష్టం అండి ఈ కర్రీ అంటే. చూసారా, బాగా అలాగా ఒక 2-3 సార్లు కలిపిన తర్వాత కర్రీ అయిపోయిందండి. పైన కొత్తిమీర చల్లుకొని మళ్ళీ అంతా బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి వేసుకుంటే బంగాళదుంప మెంతికూర కర్రీ రెడీ.